నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని దాసరిపాలెం ఎస్ఆర్ కాలనీలో జనవరి 1వ తేదీ అర్ధరాత్రి జరిగిన ఘటనపై డీఎస్పీ భానోదయ, నల్లపాడు సీఐ వంశీధర్ చౌడవరం సీఆర్ కాలనీకి వెళ్లి ప్రత్యేకంగా విచారణ చేపట్టారు. రాత్రి సుమారు 10 గంటల సమయంలో వేల్పుల శ్రీదేవి అనే మహిళ ఇంట్లో లేని సమయంలో కొందరు వ్యక్తులు ఆమె ఇంటిపై దాడి చేసి ఇంట్లోని సామాన్లను ధ్వంసం చేసి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో నూరి, జగదీష్, మహేష్, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారని ప్రాథమికంగా గుర్తించారు. ఘటన సమయంలో ఇంట్లో ఆమెగాని ఆమె తల్లిగాని లేని పరిస్థితుల్లో దాడి జరిగిందని డీఎస్పీ భానోదయ తెలిపారు. గతంలో వీరి మధ్య కొనసాగుతున్న వ్యక్తిగత మనస్పర్ధలు, గొడవలే ఈ ఘటనకు ప్రధాన కారణమని ప్రాథమిక విచారణలో తేలినట్లు వెల్లడించారు. ఈ ఘటనను గంజాయి వ్యవహారంతోనూ, రాజకీయ కోణంతోనూ ముడిపెట్టి కొందరు ఫేక్ న్యూస్ను ప్రచారం చేస్తున్నారని పోలీసులు స్పష్టం చేశారు. వాస్తవానికి ఇది పూర్తిగా వ్యక్తిగత కక్షల వల్ల జరిగిన గొడవ మాత్రమేనని, దీనికి రాజకీయ రంగు పులిమే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. తనకు ప్రాణహాని ఉందని, రాజకీయంగా దాడి చేయించారంటూ వస్తున్న ఆరోపణలకు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లభించలేదు అని ఆమె అన్నారు. ఈ మొత్తం ఘటనను రాజకీయంగా మలిచి వ్యక్తిగత ఎలివేషన్ కోసం వేల్పుల శ్రీదేవి ఫేక్ న్యూస్ను వ్యాప్తి చేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతోందని, అసత్య ప్రచారాలను నమ్మవద్దని పోలీసులు ప్రజలకు సూచించారు. అవడం వల్ల వీళ్ళందరూ ఏంటి డేవిడ్ కోసం అని చెప్పి ఇంట్లోకి వచ్చి డేవిడ్ లేకపోవడంతో, వాళ్ళ అమ్మగారు లేకపోవడంతో ఇంట్లో ఉన్న సామాన్లన్నీ పగలగొట్టి చిందరవందరగా చేసి వెళ్ళిపోతారు. దీనికి సంబంధించి వేల్పురి శ్రీదేవి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తారు. 3వ తారీఖున రెస్పెక్టివ్ సెక్షన్స్ అక్యూస్ని మెన్షన్ చేస్తూ కేసు కట్టడం కూడా జరుగుతుంది. కేవలం వీళ్ళ వ్యక్తిగత ఇగోల వల్ల, వ్యక్తిగత మనస్పర్ధల వల్ల జరిగిన గొడవ ఇది. దీని మీద వెంటనే పోలీసులు కేసు కట్టడం జరిగింది. ముద్దాయిల్ని అదుపులోకి తీసుకొని పేరెంట్స్ ఎదురుగానే కౌన్సిలింగ్ చేయడం కూడా జరిగింది. ప్రస్తుతానికి కూడా వాళ్ళు పోలీస్ కస్టడీలోనే ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో వేల్పుర శ్రీదేవి ఫేస్బుక్ ద్వారా ఒక ఫేక్ న్యూస్ని క్రియేట్ చేస్తుంది. ఏమనంటే, గాంజాకి సంబంధించిన మూకలు ఎవరైతే సిఆర్ దాస్ నగర్లో ఉన్నారో తన ఇంటి మీద అటాక్ చేసినట్టు, తనకి ప్రాణహాని ఉన్నట్టు, అలానే ఇదంతా కూడా పొలిటికల్ పరంగా ఎవరో చేయిస్తున్నట్టు ఈమె ఫేక్ న్యూస్ని క్రియేట్ చేస్తూ ఇక్కడికి వస్తే డిస్హార్మనీని, అన్వాంటెడ్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తుందన్నమాట. దానికి సంబంధించిన ఈ నేపథ్యంలో ఈ ఫేక్ న్యూస్ అంతా కూడా ఇది ఫేక్ అని చెప్తూ ఏదైతే నిజమో దాన్ని వెలికి తీయటం కోసమే మేము ఈరోజు వేల్పుల శ్రీదేవి వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. వాళ్ళ ఇంటి యొక్క కండిషన్ని చూడడం జరిగింది. ఎవరు ఇన్వాల్వ్ అయ్యారో తెలుసుకోవడం జరిగింది. ఇది పూర్తిగా వ్యక్తిగత కక్షల వల్ల జరిగిన గొడవ మాత్రమే. దీనికి గంజాయి రంగు, పొలిటికల్ రంగు పూసి తన యొక్క ఓన్ ఎలివేషన్ కోసం, పొలిటికల్గా తను ఎదగడం కోసం ఈ నరేటివ్ని వేల్పుల శ్రీదేవి చేస్తున్నారు. దీన్ని ప్రజలకు తెలియజేయడం కోసమే మేము ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. వేల్పుల శ్రీదేవి ఈజ్ పొలిటికల్ క్యాండిడేట్ లేదంటే మామూలుగా పర్సనా మేడం? షీ ఈజ్ అ పబ్లిక్ పర్సన్, బట్ జనసేన పార్టీలో పనిచేస్తున్నాను అని చెప్పుకొని తిరుగుతూ ఉంటారన్నమాట. గతంలో ఏమన్నా వేల్పుల శ్రీదేవి మీద కేసులు ఉన్నాయి, ఇట్లా పొలిటికల్ అరైవల్ కానీ పాత కేసులు ఏమీ తన మీద లేవు. బట్ ఏంటంటే ఈమె ఫేస్బుక్లో ఇట్లాంటి పోస్టులు పెట్టడం వల్ల, ఇలాంటి పొలిటికల్ నరేటివ్ని సృష్టించడం వల్ల గాంజా రిలేటెడ్ మూకలు ఉన్నారని ఇలాంటి ఏవైతే ఫేక్ న్యూస్ క్రియేట్ చేస్తుందో దానివల్ల ఇక్కడ చాలా అశాంతి వాతావరణం నెలకొల్పుతుంది. అంటే గవర్నమెంట్కి కొద్దిగా ఇబ్బంది కలిగే వాతావరణం కదా మేడం. గవర్నమెంట్కి అగైనెస్ట్ వెళ్తుంది, లేకపోతే ప్రజలకి అని చెప్పొచ్చు. పబ్లిక్కి చాలా అనీజ్ అయిన ఎన్వైర్న్మెంట్ క్రియేట్ అవుతుంది దీనివల్ల. ఇక్కడ ఇది కేవలం కూడా వ్యక్తిగతంగా వీళ్ళ మధ్య జరిగిన గొడవల వల్ల ఇది జరిగిన ఒక ఇన్సిడెంట్. దీనికి మేము వెంటనే కేసు కట్టడం జరిగింది, తగిన చర్యలు తీసుకోవడం కూడా జరిగింది. ఆమె మా కేసులో కంప్లైనెంట్ అండి. వీఆర్ డూయింగ్ ద ఇన్వెస్టిగేషన్ ఆన్ హర్ బిహాఫ్. ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళని కస్టడీలోకి తీసుకున్నాము, వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా ఇచ్చాము. అలానే వాళ్ళని పేరెంట్స్ ముందు పెట్టి కౌన్సిలింగ్ ఇచ్చాము, వాళ్ళని బైండ్ ఓవర్ కూడా చేస్తాము. ఇంట్లో ఫ్రిడ్జ్ పగిలిన మాట వాస్తవమే, అలానే అల్మరా కూడా ఇరగొట్టిన మాట వాస్తవమే. చుట్టుపక్కల విచారించిన దాని ప్రకారం వాళ్ళ ఇంటి మీద దాడి చేశారు. ఆ సమయంలో ఇంట్లో ఎవరు లేరు. అంతేగాని
ఈ గాంజా గురించి ఈమె ఇన్ఫర్మేషన్ ఇస్తుంది పోలీసులకి, అందుకని ఈమె మీద దాడి చేశారు, లేదంటే పొలిటికల్గా ఎవరో ఈమె ఎదిగిపోతుందని కక్ష పెట్టి దాడి చేశారు, ఇలాంటివి ఏమీ కూడా లేదు. ఇదంతా కూడా ఫేక్ న్యూస్ అని తెలియజేయడం కోసమే ఇక్కడికి రావడం జరిగింది. దయచేసి ఈ న్యూస్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళండి. థ్యాంక్ యూ.